సో ఏంటంటే ఎస్పీడి 20 ఎస్పీడి 30 ఉండే. సో మోనోపోలి ఎవరు కొన్నా ఇంక అవే అంట కొనే పరిస్థితి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ మోనోపోలి లేకుండా యమహా వాడు మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చినాడు. యమహా దీంట్లో ఏంటంటే ఆ ఎస్పీడి 20, 13లో 4, 8 పెట్టింటాడు. దీంట్లో చూడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 12 బ్యాచెస్ ఉన్నట్లు అనమాట. సో 12 బ్యాచెస్ వాడుకోవచ్చు. ఇకపోతే మనకు థియరీ చెప్తా ఫస్ట్. ఒక టీచరు మార్కులు 100కి 70 ఒక స్టూడెంట్కి వేసినాడంటే అర్థం ఏంటంటే 70, 80 లేదా 90 వేసినాడంటే అర్థం ఏంటంటే 100 రావాల్సిన దగ్గర 80 వచ్చినాయి లేకపోతే 70 వచ్చినాయి అన్నట్లు. సో అదే మాదిరి కూడా ఇవి సిగ్నేచర్స్ అట్లా పనిచేస్తాయి అన్నట్లు. ఇప్పుడు ఉదాహరణకు 3 రిథమ్స్ ఉన్నాయి నేచర్లో. ఒకటి వచ్చి వాల్స్, రెండోది వచ్చేసి ఆదితాళం అని, మూడోది వచ్చేసి స్వింగ్ అని. ఈ 3 రిథమ్స్ పైనే ప్రపంచంలో వరల్డ్ వైడ్ వేలు లక్షల రకాల రిథమ్స్ కొడుతుంటారు. దీంట్లోనే వేరియేషన్స్, దీంట్లోనే మార్చి కొట్టడాలు. కానీ కొట్టేది ఎవరు కొట్టినా ఆఫ్రికా కానీ ఇండియా కానీ అమెరికా కానీ ఎవరు కొట్టినా ఈ 3 రిథమ్సే. ఈ 3 రిథమ్స్కి తోడు మన ఇండియాలో ఒక రిథమ్ ఎక్కువగా వాడతారు. దాన్ని ఏమంటారంటే అటతాళం అంటారు. ఫస్ట్ వచ్చి వాల్స్ 3/4 సిగ్నేచర్. రెండోది వచ్చి ఆదితాళము, దాంట్లో 2/4 ఉంది, 4 బీట్ ఉంది, 8 బీట్ ఉంది. తర్వాత స్వింగ్. స్వింగ్ అంటే అర్థం ఏంటి? ఉయ్యాల మాదిరి ఊగుతూ ఉంటుంది అన్నట్టు. దేనికి ఊగుతుందంటే 3/4కి ఆదితాళంకి మధ్యలో, 3/4కి, 4/4కి, 6/8 అంటాం దాన్ని స్వింగ్. ఇవి 3 ఒక ఫ్యామిలీ అయితే, ఇవి 3 అట్లా ఉండగా, 4వది ఏంటంటే అటతాళం. ఇప్పుడు మనకు పరిశుద్ధ పాట ఉంది కదా, అట్లాంటి వాటికి పడుతూ ఉంటుంది. సో బేసిక్గా ఇవి 4. ఇంకా మళ్ళీ దీనిపైన వేరియేషన్స్ చాలా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆదితాళంలో 8 బీటే స్లోగా కొడితే గిన రెగ్గి రిథమ్ అని అంటారు. చాలా స్టైలిష్గా వస్తుంది. చాలా మటుకు వీళ్ళు ర్యాప్ చేసేవాళ్ళు ఆ రెగ్గి పడుతూ ఉంటారు అనమాట. అంటే ర్యాప్ అంటే చదివినట్లు పడుతూ ఉంటారు పాటలు. వాళ్ళు ఆ రెగ్గి ఎక్కువ పడతారు. ఇందాక నేను అటతాళం అన్నాను కదా, ఈ అటతాళంకి ఎదురుతాళము కురుజంపే. కురుజంపే మనకు దేవుని ప్రేమ ఇది కదా, అది పడుతుంది. అటతాళమే, అటతాళంకి ఎదురు తాళం. అది అటతాళం వచ్చి పరిశుద్ధ పాట పడుతుంది. సో బేసిక్గా ఇవి వచ్చినాయంటే దీనిపైన మళ్ళీ వేరియేషన్స్ తెచ్చుకుంటా నువ్వు 100 రకాలు 1000 రకాలు నీ ఐడియా కొద్ది కొట్టచ్చు. బేసిక్స్ బాగా పక్కాగా వచ్చేది. ఓకే. సో దాంట్లో భాగంగా ఫస్ట్ రిథము వాల్స్, WALTZ వాల్స్ 3/4. ఇప్పుడు చూపిస్తా. 1, 2, 3. 1 కొట్టినాక గ్యాప్ ఉంటుంది, చిన్నపాటి గ్యాప్. తర్వాత 2, 3 ఇమీడియట్గా కొడతాం. 1, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. ఓకే, ఇది ట్రై చేస్తావు ఫస్ట్. సో ఇప్పుడు సింపుల్ మళ్ళా వేరియేషన్ 3/4లోనే 3/4 అంటే 1, 2, 3 కొట్టే దగ్గర 2 ఏట్లు కొట్టాలి, 2 దెబ్బలు. 3 అనుకో. 2 ఏట్లు 3 దగ్గర 2 ఏట్లు కొడుతున్నాం కాబట్టి ఇది 4/4 కాదు,
3/4లోనే వేరియేషన్ ఇది. ఒక్క నిమిషం, ఇది ప్యాచెస్. చూడు, 1 2 3 3 1 1 2 3 3. ఓకేనా? 1 2 3 3 చిన్నపాటి వేరియేషన్. 3 కొట్టే దగ్గర ఇప్పుడు వేరియేషన్లో ఏం కొడుతున్నావు అంటే 3వ దెబ్బ దగ్గర ఇంకొక 2 ఏట్లు కొడుతున్నావు. సో అంతలోనే ఇది 4 కాదు, 4 బీట్ కాదు, ఇది 3/4. స్మాల్ వేరియేషన్. ఓకే, రా ట్రై చేయి. ఆఫ్ చేసేది. ఇప్పుడు 3/4లోనే 3వ వేరియేషన్ అంటే ఏం లేదు, ఇందాకేం చేసినావు, 1 2 3 3 అని కొట్టినావు. ఇప్పుడు 3 దెబ్బలు పడే దగ్గర 6 దెబ్బలు కొడదాం. అంటే 1 2 3 సిగ్నేచర్లో 2 2 2 4 పడుతుంది అనమాట. ఒక నిమిషం, ఈ ప్యాచ్లు నాకు లెఫ్ట్ అలవాటు. చూడు, 1 2 1 2 3 4 5 6. Hmm? 1 2 3 4 5 6. 3/4 ఫ్యామిలీనే ఇది. 6 బీట్స్ పడుతున్నాయి. డిఫరెంట్ ప్యాచ్లు ప్లే చేయడం అంటే అట్లుంటుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే, ఆఫ్ చేసేదాన్ని. ఇది నాయిస్ కంట్రోల్ అనమాట. 2 3. ఓకే, కొట్టురా, ఏమన్నా కొట్టు, నీకు వచ్చింది కొట్టు. చూస్తే అదే నువ్వు చూడాలనే వచ్చిండేది మీ నాయన, అది కొట్టు. సో 0 1 బెటరా అంటే పెట్టలేదురా.
చేపిలే వాళ్ళు, చెప్పు ఆయనకు ఏపీ మని. చూస్తావా? చూడు, ఒక 10 నిమిషాలు చూడు, నువ్వు ప్లే చేయి. వచ్చినావు కదా చూడనీకని, ట్రై చేయి. ప్యాచెస్ అన్నీ గెలుకో. ఇది నీకు క్లాస్ కాదు, నీ క్లాస్ మండే. కూర్చుంటావా లేకపోతే చైర్ వేసుకొని కూర్చోండి, లేదు. ఇంకోటి ఏం చెప్పినా, వాల్స్లో ఇంకా వేరియేషన్ చెప్పినా కదా, చెయ్యి ఒకటి చెయ్యి. నీది లెఫ్టా రైటా? మెయిన్గా లెఫ్టా అంటే లెఫ్ట్ బేస్ కొడతావా? బేస్ డ్రమ్ కాంగోలో పెద్ద డ్రమ్ యాడ పెట్టుకుంటావు? రైట్ పెట్టుకుంటావా? సరే. అవి కూడా వాడు, పైన 3 కింద 3 అట్లా కాదు, సన్నవి పైన అవి కూడా ఉన్నాయి, ట్రై చేయి. సౌండ్ క్వాలిటీ కూడా ఇది బాగుంటుంది అనమాట. అట్లా అంటే నేను అనేది క్వాలిటీ ఆఫ్ సౌండ్. నువ్వు నేర్చుకోవా? వద్దా? నేర్చుకుంటావా? రోలింగ్ చెప్పినా కదా, రోలింగ్ ట్రై చేయి. రోలింగ్ చెప్పినా కదా. ఏం చెప్పినా? రోలింగ్ ఏం చెప్పినా? మర్చిపోయినా రోలింగ్? మర్చిపోయి మళ్ళా వరుసగా అన్నీ రోల్ కాదా ప్యాచ్లన్నీ? ఫోర్ చూడు, చూడు 1 2 3 4 ఒక ప్యాచ్, 1 2 3 4 ఒక ప్యాచ్, 1 2 3 4 ఒక ప్యాచ్, 4 4 4 కొట్టుకుంటూ రావాలా సమానంగా, యూనిఫామ్. పోతాడు. సో సెలవులు వస్తే ఇంకా మీరు సైన్యం పిల్లోళ్ళు దండుకున్నారు అయితే మీకు. నీ పేరేం పాప? ఐశ్వర్య. మంచి పేరు పెట్టినారు. రాయన్ పెట్టలేదా? పెట్టలే? నేను అంటానని నువ్వు అనుకుంటావా? అవును. నేను చెప్తా. సో ఇప్పుడు ఏంటంటే ఎదురా నీకు కూడా
1 2 3 ఆన్ చేసినావు పాప. 3/4. ఇది వచ్చింది కదా. తర్వాత రోలింగ్. నీకు ఇది చెప్పేసిన, అది చెప్పేసిన. తర్వాత 6/6. 6/6 చెప్పినా కదా, గుర్తుందా? మర్చిపోయింది. చేసావా నువ్వు? అది ఒకసారి కొట్టు చూద్దాం. అది వస్తే నెక్స్ట్ రోలింగ్కి పోవచ్చు. అదే చూడు చూడు చూడు, ఇట్లా వస్తుంది. 2 ఫస్ట్ 2, తర్వాత 4. ప్యాచులు యాడ నీకు బాగుంటే అది చూసుకో. నీకేం ఇంట్రెస్ట్ లేదా ఇన్స్ట్రుమెంట్లో? ఏది ఇన్స్ట్రుమెంట్ ఇష్టం? డ్యాన్స్. కొట్టు 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 కొట్టు. ఇంట్లో ట్రై చేసావా నువ్వు? మీ ప్యాడ్ ట్రై చేసావా? ఈ ప్యాచ్ చూడు, ఈ ప్యాచ్ ట్రై చేయి. అదే 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 మధ్యలో ఇది అదే అక్కడ 4 పడాలి. అదొద్దు ఈడ 4. ఏంటంటే ఇవి వినండి ఒకసారి, వినవు ఇట్లా నేర్చుకున్న తర్వాత మీ క్రియేటివిటీ అక్కడ ఇప్పుడు ప్రతిసారి మనదే క్యారీ చేయలేము కదా. వేరే ఊర్లకు వేరే చర్చిలు పోయినప్పుడు ఆడ కొట్టమన్నప్పుడు ఆడ వేరే సెట్టింగ్లు ఉంటాయి. మనము ఏ ప్యాచ్ బాగుందో వర్షిప్కి పాటకి ఏది సరిపోతుందో చూసుకొని కొడతా ఉండాలి. మన ఐడియా మన దాంట్లో ఉన్నట్లు ఆడ లేదనుకుంటే అట్లా కుదరదు. ఆడ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టు పాటకు తగ్గట్టు మళ్ళీ అల్లరి చేసేటివి హియర్ వి గో ఇట్లాంటివి ఉన్నాయనుకో మళ్ళీ వర్షిప్ అల్లరి పడుతుంది. ఎరా అర్థమైందా? కానీ లేకపోతే అట్లా డ్యాన్స్ చేస్తాను ఆవిడ ఏమన్నా డ్యాన్స్ చేస్తాను. ఏ డ్యాన్స్ చూద్దా? డ్యాన్స్ చేస్తావు కదా. సో నీకు అర్థమైంది కదా. 6 బీట్ ఇది. నెక్స్ట్ చూపిస్తాను 8 బీట్. మళ్ళా దీంట్లోనే
ఫస్ట్ వచ్చి వన్ టూ త్రీ ఫస్ట్ ఒకటి, తర్వాత వచ్చి మళ్ళా రోలింగ్. ఎన్ని పడుతున్నాయి? పన్నాయా? 6 పన్నాయా? ట్రై చేస్తారా? 1 2 3 ఇది మామూలు. మళ్ళా ఎవరు చేస్తారు? చేయరా? ఉడుకు రక్తం. చూడు, ఉండు అది పడాల. మళ్ళా కొడతాను ఇక. చూడు, ఉండు ఇది ఈ సౌండింగ్ గుర్తుపెట్టు. అదే రే, ఇక్కడ చూడు. స్లోగా కొట్టు. అట్లా కాదు, నువ్వు ట్రై చేస్తావా? వస్తుంది, అట్లేం అనుకోకూడదు. అదే సింపుల్. ట్రై చేస్తా. ఇది సింపుల్. ఎన్ని పడినాయి? సిక్స్. 1 2 3 6. ఈజీ కూడా. ట్రై చేసు, నువ్వు ట్రై చేసు. కూర్చో బాబా, కాళ్ళు నొప్పిస్తుందేమో, చేరేసుకో. ఇది ఒకటి, ఆడ 6. ఫస్ట్ మామూలు కొట్టేస్తావు, అయినాక మళ్ళా ఇది అక్కడ 6 కొడతావు. సిక్స్. 1 2 3 4 5 6 కొట్టు. అంతే. స్లోగా, తొందర ఏం లేదు. స్లోగా ఇదిరా. 1 2 3 4 5 6 స్లోగా. అంతే. ఇప్పుడు బాగా వచ్చింది. ఇది రిపీట్ చేసుకో. వద్దు, స్పీడ్ వద్దు. చూడు, 6 పడాల. లేదా 3 కొట్టు, లేకపోతే చూద్దాం 3 చూద్దాం ఎట్లా వస్తుందా. టైమింగ్ రాదు. లేకపోతే ఒక పని చేయాలి, చెప్తా. ఓన్లీ రోలింగ్ చేయి. ఇక్కడ చూడు,
ఒక్కొక్క ప్యాచ్లో 4 బీట్స్. ఒక్కొక్క ప్యాచ్లో 4 బీట్స్ యూనిఫామ్గా. ఇది చెయ్యి ఒక 15 మినిట్స్ వస్తుంది. పెద్ద కష్టమేం కాదు, ఇది కష్టమైనది ఏం కాదు. ఒక్కొక్క ప్యాచ్లో 4 బీట్స్ రోల్ అవుతా పోవాలి. ఈవెన్గా రావాలా, ఈవెన్గా రావు, సమానం యూనిఫామ్. అది ఫస్ట్ ఈవెన్గా రావాలి. ఏమరా డ్యాన్స్ చేయని వల్ల అంతే వచ్చేసా, నీకు వచ్చేసింది అప్పుడే. అంతే 5 నిమిషాల పని, అంతే వచ్చేసి నీకు. కింద ప్యాచ్ ఉంటాయి, ఇది కింద ప్యాచ్. ఇప్పుడు ఆ ఒకే ప్యాచ్లోనే ఆ రోలింగ్ రావాలి. మధ్యలో మిడిల్ దాకా మిడిల్ చేస్తాం. ఒకే ప్యాచ్లోనే అట్లా కాదు దగ్గర మూమెంట్ వచ్చి చూడు, ఈక్వల్ సమానమైన టైమింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది టైమింగ్తో ఇంపార్టెంట్. ఏమే నువ్వు స్కూల్కి యూనిఫామ్ వేసుకురాకపోతే వాంచుతావు కదా మళ్ళీ అట్లాంటి కథ. ఇది చూడు ఓకే, స్లోగా కొట్టు, తప్పుపోకుండా కొట్టు. 5 మినిట్స్ ఇస్తాను, 5 మినిట్స్ అట్లే అదే ఒక ప్యాచ్లో. ఫోర్ బీట్లు ఒక సెట్ చెప్పినా కదా, 4 బీట్స్ ఒక సెట్ రోలింగ్. సో ఇప్పుడు అది ట్రై చేయి 3/8. అది 1 నిమిషం ఇందాక చెప్పింది అది. వన్ 2 3 ఇంతకుముందు చేసినావు నువ్వు. ఈజీ, ఇది పోతుంది, ఒకటి అయిపోతుంది సెట్. అర్థమైందా నీకు? 3 వేలు మళ్ళా.
అది 1 2 3 3 1 అని కొట్టి ఇక్కడ రోలింగ్ వేయాలి ఈజీ.